హెచ్సీఏ కేసులో విచారణ స్పీడ్ గా జరుగుతోంది. హెచ్సీఏ అవకతవకల కేసులో A2 నిందితుడిగా దేవరాజ్ ఉన్నారు. దేవరాజ్ ను సిఐడి కస్టోడియల్ విచారణకు తీసుకోనున్నారు. దేవరాజ్ ను 7 రోజుల సిఐడి కస్టడీకి అనుమతి ఇచ్చింది మల్కాజ్గిరి జిల్లా కోర్టు. ఈ నెల 13 వరకు దేవరాజును విచారించనున్నారు సిఐడి అధికారులు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవకతవకల్లో దేవరాజు కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే 3 నిందితులకు బెయిల్ మంజూరు చేసింది మల్కాజ్గిరి జిల్లా కోర్టు. ట్రెజరర్ శ్రీనివాస్, సెక్రటరీ రాజేంద్ర యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవితకు బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. హెచ్సీఏ కేసులో విచారణ స్పీడ్ గా జరుగుతోంది. హెచ్సీఏ అవకతవకల కేసులో A2 నిందితుడిగా దేవరాజ్ ఉన్నారు. దేవరాజ్ ను సిఐడి కస్టోడియల్ విచారణకు తీసుకోనున్నారు. దేవరాజ్ ను 7 రోజులు సిఐడి కస్టడీకి అనుమతి ఇచ్చింది మల్కాజ్గిరి జిల్లా కోర్టు. ఈ నెల 13 వరకు దేవరాజును విచారించనున్నారు సిఐడి అధికారులు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవకతవకల్లో దేవరాజు కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే 3 నిందితులకు బెయిల్ మంజూరు చేసింది మల్కాజ్గిరి జిల్లా కోర్టు. ట్రెజరర్ శ్రీనివాస్, సెక్రటరీ రాజేంద్ర యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవితకు బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, హెచ్సీఏ కేసు విచారణ డీటెయిల్స్ ఏంటి? శ్రవంతి, సిఐడి కస్టడీకి హెచ్సీఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో జరిగినటువంటి అవకతవకల పైన A2 అయినటువంటి దేవరాజును జూలై 25న అటు దాదాపు వేరే రాష్ట్రాల్లో తిరుగుతున్నటువంటి, ఎందుకంటే ఈ హెచ్సీఏ కేసులో మొదటిగా కేసు నమోదైనప్పుడు తప్పించుకొని తిరుగుతున్నటువంటి దేవరాజును దాదాపు సిఐడి ఒక 6 బృందాలుగా తిరిగి పూణేలో ఒక 3 స్టార్ హోటల్లో కూడా అతన్ని ఫేస్ చేయడం జరిగింది. అతన్ని జూలై 25న కూడా సికింద్రాబాద్ కోర్టు, మల్కాజ్గిరి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అతన్ని అంటే మరిన్ని ఆధారాల కోసం ఇప్పటికే అటు హెచ్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు కస్టడీ తీసుకున్నా కూడా మరొకసారి ఇటు A2 అయినటువంటి దేవరాజు సిఐడి కస్టడీ కోరితే ఇటు మల్కాజ్గిరి కోర్టు దాదాపు 7 రోజుల పాటు కూడా అనుమతి ఇచ్చింది. ఈ నెల 13వ తేదీ వరకు కూడా దేవరాజును విచారణ చేయనున్నారు సిఐడి అధికారులు. ఇందులో ముఖ్యంగా ఇటు హెచ్సీఏకి సంబంధించినటువంటి అంటే BCCI నుండి వచ్చినటువంటి గ్రాంట్ కు సంబంధించి క్రికెట్ డెవలప్మెంట్ క్రికెట్ కు సంబంధించినటువంటి అయితే క్రికెట్ ఎన్ని మ్యాచెస్ నిర్వహించారు, ఈ స్టోర్ కి సంబంధించి కానీ ఇట్లాంటి ఈ నిధుల పైన ముఖ్యంగా ఆరా తీసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు ఇప్పటికే ఈ కేసులో ట్రెజరర్ శ్రీనివాస్ అండ్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్ తో పాటు శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి కవితకు కూడా బెయిల్ మంజూరు చేశారు. ఇతన్ని మాత్రం ఈ 7 రోజుల విచారణలో భాగంగా ఈ రోజు నుండి విచారిస్తున్నారు. ఈ విచారణలో ముఖ్యంగా మనకి ఈ శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కు సంబంధించినటువంటి ఫేక్ డాక్యుమెంట్లు నిజంగానే అంటే ఈ జగన్మోహన్ రావు అధ్యక్షునికి ఫేక్ డాక్యుమెంట్లే పెట్టాడా, వారి నుంచి తీసుకున్నటువంటి సమాచారాన్ని ఇతని ముందు పెట్టి ఇతని నుండి కూడా మరిన్ని వివరాలు కోరేటువంటి అవకాశం ఉంటుంది. ఈ A2 దేవరాజును విచారించిన తర్వాత మరిన్ని ఆధారాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది.